గార్ధబ గానం. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక గాడిద ఒక నక్క ఉండేవి. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆహారం వెతుకులాటలో ఇద్దరూ కలిసి తిరుగుతుండేవారు. ఒకరోజు గాడిద నక్కతో ఇలా అంది, నాకీ రోజు పుచ్చకాయ తినాలనిపిస్తోంది మిత్రమా. పద, ఏదైనా పొలంలో పుచ్చకాయలున్నాయేమో చూద్దాం పద. గాడిద నక్క కలిసి బాగా వెతికారు. చివరికి వారికి ఒక పొలంలో పెద్ద పెద్ద పుచ్చకాయలు కనిపించాయి. పొలంలోకి అవి వెళ్లడం ఎవరైనా చూస్తారేమోని రాత్రి అయ్యే వరకు అవి వేచి ఉన్నాయి. రాత్రి అయ్యాక పొలంలోకి వెళ్లి పుచ్చకాయలు తిన్న తర్వాత, పుచ్చకాయలు బాగా తీయగా ఉన్నాయి. అవును, పద పద ఇంకా వెళ్ళిపోదాం, చాలా పొద్దుపోయింది. ఇప్పుడప్పుడే నేను రాను. ఎందుకని? తీయటి పుచ్చకాయలు తిన్న తర్వాత నాకు పాట పాడాలనిపిస్తోంది. అరే మూర్ఖుడా, పెద్దగా గోల చేయకు. ఈ కాకి గోలకి రైతు ఇటు రాగలడు. అవును నిజమే, నువ్వు పాడుకో, నేను మాత్రం పొలం బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్లుగానే నక్క పొలం బయటికి వెళ్లిపోయింది. రైతు గాడిద ఒండ్రు పెట్టడం విని చేతిలో కర్ర తీసుకుని పొలం వైపు వచ్చాడు. గాడిదను కర్రతో బాదుతూ ఇలా అన్నాడు, ఆ పొలంలోని పుచ్చకాయలన్నీ దొంగతనంగా తింటావా? నీకు బుద్ధి చెప్తాను. రైతు కొట్టడం వల్ల గాడిద క్రింద పడిపోతుంది. కింద పడిన గాడిదను చనిపోయిందనుకుని రైతు వెళ్లిపోతాడు. అప్పుడే నక్క గాడిద దగ్గరికి వస్తుంది. మిత్రమా, నేను పాట పాడొద్దని చెప్పాను, విన్నావా? ఇప్పుడు అనుభవించు. నేను నీ మాట వినవలసింది మిత్రమా. ఇకపై నువ్వు చెప్పే సలహాలు విని పాటిస్తాను. మన స్నేహితుల శ్రేయోభిలాషుల సలహాలు విని ఆచరించాలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది కదూ. మాట్లాడే గుహ. పూర్వం ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఒకరోజు వేటాడడానికి తన గుహ నుంచి బయటికొచ్చింది. ఏదైనా జంతువు దొరుకుతుందేమోనని చాలా వెతికింది, కాని ఒక్క జంతువు దానికి కనపడలేదు. ఇది ఎంతో దుర్దినం, నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక్క జంతువు దొరకలేదు కదా. ఇంకా అప్పుడే ఒక చిన్న గుహను చూస్తుంది సింహం. ఈ గుహలో ఖచ్చితంగా ఏదో ఒక జంతువు నివసిస్తుంది. నేను ఇందులో దాక్కుంటాను. జంతువు వచ్చినప్పుడు దాన్ని చంపి తింటాను. గుహలోనికి సింహం వెళ్తుంది. అప్పుడే గుహలోనికి నక్క కూడా వెళ్లబోతుంది. అక్కడ సింహం కాలిముద్రలు చూస్తుంది. అరే, చాలా విచిత్రంగా ఉందే. సింహం కాలిముద్రలు నా గుహలోనికి వెళ్ళినట్లున్నాయి, కాని వెనక్కి వచ్చినట్లు కాలిముద్రలు కనపట్టలేదే. బహుశా సింహం నా గుహలో దాక్కుని ఉంటుంది. నేను గుహలోనికి వెళ్ళగానే నన్ను చంపి తినేస్తుంది. ఒక ఉపాయం తట్టింది. ఓ నా గుహ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓ నా గుహ, ఈ రోజు నీకేమైంది? ఎందుకని నిశ్శబ్దంగా ఉన్నావు? ఇంతకు ముందు నాతో బాగా మాట్లాడేదానివి కదా. చూడు, నువ్వు గనక నాతో మాట్లాడటం మానేస్తే నేను ఇంకో గుహ చూసుకుంటాను. ఈ గుహలోకి రాను. లోపలున్న సింహం ఆలోచిస్తుంది. అయితే ఇది మాట్లాడే గుహ అన్నమాట. ఇప్పుడు నేనున్నానని ఈ గుహ మాట్లాడడం లేదు. నేను గుహలాగే మాట్లాడకపోతే నక్క ఇంకో గుహ చూసుకుని వెళ్లిపోతే నా ఆకలి తీరేదెట్లా? మిత్రమా, లోపలికి రా మిత్రమా. ఈ రోజు నీవు బాగా అలసిపోయినట్లున్నావు. రా, కాస్త విశ్రాంతి తీసుకో. అయ్యో బాబు, లోపల సింహం ఉన్నదన్నమాట. ఇక్కడి నుంచి తక్షణం పారిపోవాలి. ఆపదలు వచ్చినప్పుడు తెలివిగా వాటి నుంచి బయటపడాలి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం కదూ.